బ్యాక్ టు న్యూస్. ఎంపీ రాయపాటి సాంబశివరావు ఆరోపణలకు కౌంటర్ ఇచ్చారు మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు. దొనకొండలో తనకు భూములు లేవని రాయపాటి వ్యాఖ్యలపై విచారణ జరిపించి ఆరోపణల్లో నిజముంటే తనపై ఎలాంటి చర్యలైనా తీసుకోవచ్చన్నారు. ఒకవేళ ఆరోపణలు అవాస్తవమని తేలితే రాయపాటిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారన్నది సీఎం విజ్ఞతకే వదిలేస్తానన్నారు. రాయపాటి సాంబశివరావు గారు దొనకొండలో నాకు వందల వేల ఎకరాలు ఉన్నాయని ఆరోపణ చేశాడు. ముందు దీనికి స్పందించకుండా ఉంటే బాగుంటుందిలే, ఎందుకు వదిలేద్దాం అనుకున్నాను. కానీ చేసిన వాడు ఒక మెంబర్ ఆఫ్ ఎ పార్లమెంట్, అక్కడ 5-6 టర్మ్స్ చేసినటువంటి వాడు. స్పందించకపోతే ఒప్పుకున్నట్టు అవుతుంది, అందుకని స్పందించాల్సి వస్తుంది. రెండోది, ఒక కన్సెప్టెడ్ యాక్షన్ అయితే జరుగుతున్నది. ఇదిగో ఇందాక ఆ బ్రదర్ ఇన్ లా గురించి చెప్పినట్టు దీని గురించి ఒక అబద్ధాన్ని 100 తడవల చెప్పిస్తే అదే నిజం అవుతుంది. ఇప్పుడు ఈయన అంటాడు, రేపు పేపర్లో రాస్తారు, 3వ రోజు ఫేస్బుక్ లో పెడతారు, పెడతారు, ఈయన స్పందించలేదు కదా, ఇదే నిజమని అంటారు. అందుకోసంగా నేను స్పందించాల్సి వస్తుంది. ఈయన ఈ మాట అనగానే నాకు గజేంద్ర మోక్షం గుర్తుకొచ్చింది. గజేంద్ర మోక్షంలో ఆ గజేంద్రుడు 10,00,000 కోటి కరణీనాథుండనే అనుకుంటాడు. ఎంతంటే 10 లక్షల కోట్ల భార్యలు కలిగినటువంటి గజేంద్రుడు. తెలుగు టీచర్ ఇది ఒక క్లాస్లో టీచ్ చేస్తూ ఉన్నాడు. ఒక విద్యార్థికి వచ్చిన మా అనుమానం వచ్చింది, అది ఎట్లా పాసిబుల్ అవుతుంది సార్, 10 లక్షల కోట్ల భార్యలు ఉండేటటువంటి ఏనుగురాజు ఏదైనా ఉంటుంది అని అంటే, తెలుగు మేస్టరు ప్రతిభా కూర్చొని నీకు తెలియదు, ఆయన కవి గారు ఒక్క భార్య లేకపోయినా 10 లక్షల కోట్ల భార్యలను కల్పించుకునేటటువంటి అధికారం ఆ కవి గారికి ఉన్నది అని తెలుగు మాస్టర్ చెప్పాడు. మరి మన ఆ ప్రివిలేజే ఇప్పుడు మనకు ఎంపీ గారికి ఉన్నట్టుంది, రాయపాటి సాంబశివరావు గారికి. ఏమి భూమి లేకపోయినా వందల వేల ఎకరాలు ఉన్నాయి అక్కడ అని చెప్పాడంటే మరి అంత రెస్పాన్సిబుల్ మ్యాను. నేను సీఎం గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను, ఇది చాలా సీనియర్ రెస్పెక్టబుల్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ నుంచి వచ్చినటువంటి ఆరోపణ. వెంటనే విచారణ జరిపి దాంట్లో ఏదైనా నిజం ఉంటే నా మీద చర్య తీసుకోండి, లేకపోతే వారి మీద ఏమి చర్య తీసుకుంటారో అది తమరికే వదిలేస్తారు.